వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రేక్షకులందరికీ కూడా కార్తీక పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు. ఇక మీడియా వాచ్ స్టోరీలోకి వెళ్తే హైకోర్టు ఒక తీర్పిచ్చిందండి. ప్రివిలేజ్ కమిటీ ఏదైతే అసెంబ్లీకి సంబంధించి నోటీసులు జారీ చేశారో దాని మీద సవాల్ చేస్తూ సాక్షి మీడియా వారు వెళ్ళారు. అంటే జరగనటువంటి ఒక పనికి కోట్లు ఖర్చు పెట్టేశారు అని చెప్పి ఒక అబద్ధపు కథనాన్ని వండివార్చి దాన్ని ఇదంతా నిజమే అని చెప్పేటువంటి ప్రయత్నం వారు గతంలో చేశారు. ఎమ్మెల్యేల శిక్షణ మీద కథనం రాసినందుకు నోటీసులు ఇచ్చారు. ఎడిటర్, రిపోర్టర్ పిటిషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని హైకోర్టు కొట్టేసింది. సో తమకు ప్రివిలేజ్ కమిటీ జారీ చేసినటువంటి షోకాజ్ నోటీసులని సవాల్ చేస్తూ సాక్షి దినపత్రిక ఎడిటర్, చీఫ్ రిపోర్టర్ దాఖలు చేసిన పిటిషన్లని కోర్టు కొట్టేసి పిటిషనర్లు అపరిపక్వ దశలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు అని పేర్కొంటూ తీర్పునిచ్చింది. ఎమ్మెల్యేలకు నిర్వహించినటువంటి శిక్షణా తరగతుల మీద సాక్ష్యపత్రికలో ప్రచురితమైన ఒక కథనం మీద వివరణ కోరుతూ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఎడిటర్ ధనంజయ రెడ్డి గారు, చీఫ్ రిపోర్టర్ బి ఫణికుమార్ హైకోర్టులో వాద్యాలు దాఖలు చేశారు. న్యాయమూర్తి జస్టిస్ ఘనమనేని రామకృష్ణ ప్రసాద్ షోకాజ్ నోటీస్ తర్వాత పలు దశలుంటాయని గుర్తు చేస్తూ పిటిషనర్ల వివరణని పరిగణలోకి తీసుకుని విచారణను నిలిపేయాలని కమిటీయే శాసనసభకు సిఫారసు చేసే అవకాశం ఉంది అని చెప్తూ ఒకవేళ వారికి వ్యతిరేకంగా సిఫారసు చేసినప్పటికీ సమర్పించిన ఆధారాలు వివరణని పరిగణలోకి తీసుకుని శాసనసభ స్వతంత్రంగా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని కోర్టు చెప్పేసింది. అలాగే శాసనసభ హక్కులకు సంబంధించి ఆర్టికల్ 194, వాక్ స్వాతంత్రానికి సంబంధించిన ఆర్టికల్ 19(1)(a) మధ్య సంబంధం మీద సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం వద్ద కేసు పెండింగ్లో ఉన్నందున కమిటీ ప్రక్రియను నిలుపుదల చేయలేము అని అడ్వకేట్ జనరల్ వాదించారు. ఏజీ వాదనతో ఏకీభవిస్తున్నట్టు హైకోర్టు ప్రకటిస్తూ ఈ నేపథ్యంలో పిటిషన్లు అపరిపక్వమైనవి అంటూ వాద్యాలను కొట్టివేస్తున్నట్టు న్యాయమూర్తి తన తీర్పులో చెప్పారు. సో లెట్స్ గో టు ద సుప్రీం కోర్ట్. హైకోర్టులలో కొట్టేశారు కాబట్టి లేదంటే మళ్ళీ ద్విసభ్య ధర్మాసనం, లేదంటే త్రిసభ్య ధర్మాసనం, సిజేఐ బెంచ్, అదే మన హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆయనకి ఇలా వెళ్ళిపోతుంది. లేదంటే ఇంకెలాగో సుప్రీంకోర్టు ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఎమ్మెల్యేలందరికీ కూడా శిక్షణా తరగతులు నిర్వహించడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అని చెప్పి కథనం రాశారు గతంలో. అసలు ఎమ్మెల్యేలకి శిక్షణా తరగతులు ఇంకా పూర్తి స్థాయిలోనే అవ్వలేదు. ఎందుకంటే ఇంకో 11 మంది కనీసం శిక్షణా తరగతులకి, ఇట్స్ అ మ్యాండేటరీ, బేసిక్గా శిక్షణా తరగతులకి ఎమ్మెల్యేలు హాజరై తీరడం, అది ఏ పార్టీ వాళ్ళు అయినప్పటికీ కూడా హాజరై తీరడం అనేది అది అసెంబ్లీ రూలింగ్, అది సమావేశాలు కాదు. వాకౌట్ చేయడానికి ఇంకోటి చేయడానికి ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడాలని ఏంటి అని, బిజినెస్ రూల్స్ అంటే ఏంటని కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు, అంటే ఎగ్జాంపుల్ మన పరిభాషలో చెప్పుకోవాలి అంటే మనకు ఒక వెల్కమ్ మీటింగ్ ఉంటుంది. ఏదైనా కార్పొరేట్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు కంపెనీ ఏంటి, కంపెనీ ఎలా పనిచేస్తుంది, మన డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, ఎలా బిహేవ్ చేసుకోవాలి, ఏం చేయాలి, మనకి కిట్ ఇస్తారు, ప్రొఫెషనల్ కిట్ ఒకటి ఇస్తారు వాళ్ళు. ఎలాగంటే మనకి ఈమెయిల్ ఐడి కానీ, ఫోన్ నెంబర్ కానీ, అలాగే యాక్సెసిబిలిటీ కార్డ్ కానీ, లైబ్రరీ కానీ, ఇంకో దాని కానీ, వీటన్నిటికీ కూడా వాటిని ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ దుర్వినియోగం చేయకూడదు, ఇవన్నీ చెప్తారు కదా. అలాగే అసెంబ్లీలో కూడా ఎటువంటి ప్రశ్నలు అడగాలి, ఎలా అడగాలి, క్వశ్చన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికంటూ ఫార్మాట్ ఏంటి, బిజినెస్ రూల్స్ అంటే ఏంటి, 0 అవర్ అంటే ఏంటి, క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలకు చెప్తారు. అలాగే భాషకి సంబంధించి కూడా నేర్పిస్తారు అక్కడ. ఇది ఇంకా జరగలేదు. ఎమ్మెల్యేలకి శిక్షణా తరగతులు అనేది పూర్తి స్థాయిలో జరగలేదు. ఎందుకంటే వీళ్ళు రాలేదు కాబట్టి. దాని మీద కోట్ల రూపాయలు ఖర్చు చేసేసారు. ఎక్కడ ఖర్చు చేశారు, ఏం చేశారు, ఆధారాలు ఉన్నాయా? లేదు, మాకు ఆధారాలతో పని లేదు. మేము రాసామంటే రాసామంతే, మా ఇష్టం, మేము రాస్తాం, మీరు పడాల్సిందే ఏదైనా. మేము మాత్రం మారం, మా కోర్టులో ముట్టికాయలు రానివ్వండి, ఇంకొకటి రానివ్వండి, మేము మాత్రం మారమని చెప్పే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మొన్న కూడా చూసాం కదా, కులాలకు సంబంధించి చిచ్చు ఏ విధంగా పెట్టడానికి ప్రయత్నం చేశారు అనేటువంటి దాని మీద కథనాలు మనం. అలాగే ఇవి కూడా ఈసారి అసెంబ్లీ వంతు వచ్చింది. సో ఏదైతే మాకెందుకు, అప్పట్లో శ్రీశ్రీ గారు అన్నట్టు కాదేది కవితకు అనర్హం అని చెప్పి, అలాగా మా తప్పుడు రాతలకి కాదేది అనర్హం, మేము ఏ సబ్జెక్ట్ మీద అయినా తప్పుడు రాతలు రాస్తామంటూ మాట్లాడడం అంటే అది మరి పాత్రికేయ రంగానికి ఏమనాలా తెలియట్లా, మచ్చ అనుకోవాలా, మీరేమంటారు అనేది నాకు తెలియదు. సో కోర్టులో అయితే జరిగింది ఇది. అంతకుముందు కూడా ఇలాగే స్టే తెచ్చుకున్నారు సాక్షికి సంబంధించి, బ్రాడ్కాస్టింగ్ మీడియాకి, ఇది ప్రింట్ మీడియాకి, బ్రాడ్కాస్టింగ్ మీడియాకి ఇలాగే దేశానికి సంబంధించినటువంటి రహస్యాలకి ముప్పు ఉంది వీళ్ళ వల్ల, వీళ్ళ ఛానల్ వల్ల అని చెప్పి అప్పట్లో ఈ శాటిలైట్ లింక్ కూడా కట్ చేస్తే లేదు అని చెప్పి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. స్టిల్ ఆ స్టే అనేది అలా ఉంది. ఇది దీని మీద ఉన్నటువంటి అప్డేట్.
మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.